వచ్చావు శామ్? నిన్నే అడిగేది, ఎందుకు వస్తున్నావు? నేను వస్తున్నానని నీకెలా తెలుసు? నిశ్శబ్దంగా ఉన్న ఇంత అర్ధరాత్రి వేళ నీ పట్టీలు చేసే చప్పుడు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? రావద్దని చెప్పినా వస్తున్నావెందుకు? అంత కోపం ఎందుకు సూర్య? నీ ఇరిటేషన్ నా పట్టేల మీద లేకపోతే నా మీద? అన్నిటి మీద. నా చుట్టూ ఉన్న మనుషుల మీద, వాళ్ళ మనస్సుల మీద. ప్రపంచం అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది, కానీ నాకు లేదు ఆ ప్రశాంతత. ప్రతి క్షణం నరకం. తెల్లారితే ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందోననే భయం. వీటన్నిటికీ తోడు నువ్వు. నేను ఇక్కడికి వచ్చింది నీకు తోడుండాలనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు సూర్య. ఈ చీకట్లోనైనా ఆ చందమామల నీ తోడుండాలనుకున్నా, అంతే. తెల్లారేసరికి మాయమైపోయే తోడు నాకు అక్కర్లేదు. జీవితాంతం నాతో ఉండేవాళ్లే నాకు కావాలి. ఇంతవరకు చేసిన ప్రయాణం చాలు, మీరిచ్చిన వెన్నెలా చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే తలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇల్లా, వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,